ఏజెన్సీ పరిధిలోని కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో పాటు అక్కడి కలెక్టరేట్ కార్యాలయాలు కిటకిటలాడాయి. అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లో రమేష్ నాయుడు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై అభ్యర్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. అదేవిధంగా హుకుంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతో భారీ బైక్ ర్యాలీ సాగింది. నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకు ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అభిమానులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా ప్రచార రథం నుంచి అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి గీత అభ్యర్థించారు. చేస్తున్నాను రా. హలో, టీడీపీ శ్రేణులు నాయకులందరికీ మరి ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాం. అయ్యా మీకు విన్నపము, శ్రావణ్ గారు రండి. ఆపండి కొద్దిగా
బైక్ లాగాలి ఉకుంపేట మెయిన్ బజార్ లాగాలి బైక్లంతా జీ ఎంపీగా మనకు అనేక సేవలు అందించిన నరేంద్ర మోడీ గారి దూత మన కొత్తపల్లి గీత గారు మన పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగాలి అంటే మనందరికీ మన గిరిజన హక్కులు కాపాడాలంటే మనందరం కూడా తప్పనిసరిగా మన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి ఓటు వేయాలి. కొత్తపల్లి గీత గారి గుర్తు కమలం పువ్వు గుర్తు.